హాయ్, దిస్ ఈజ్ ఎల్పిఎన్. మీరు చూస్తున్నారు ఎల్పిఎన్ రైతు బండి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మిర్చి దుక్కిలో పశువుల ఎరువులు, సేంద్రియ ఎరువులు వేసుకోవాలా వద్దా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి రైతు మిత్రునికి ధన్యవాదాలు. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. పొలాల్లో పశువుల ఎరువులు వేసుకోవడానికి ఇదే సరి అయిన సమయం. రసాయనిక ఎరువుల కంటే పశువుల ఎరువులు మన నెలకి ఎంతో ఉత్తమం. పశువుల ఎరువుకి ఖర్చు ఎక్కువైనప్పటికీ, వాడకం కష్టమైనప్పటికీ రసాయనిక ఎరువుల కంటే పశువుల ఎరువులు ఎంతో మంచిది. మన భూమిలోని మట్టికి నీటిని నింపుకునే గుణాన్ని పెంచుతుంది. పశువుల ఎరువులు, సేంద్రియ ఎరువులు వాడకం వలన మన భూమి పోషకాలతో నిండిపోతుంది. ఈ పోషకాలను తీసుకొని పంట బలంగా మరియు ఆరోగ్యంగా పెరుగుతాయి. పశువుల ఎరువులను, సేంద్రియ ఎరువులను పొలాలు వేసిన తర్వాత ఒకసారి దున్నాలి. అలా దున్నడం వలన సూర్యకిరణాలు పశువుల ఎరువు మీద నేరుగా పడదు. ఇలా ముందుగా వేసుకున్న పశువుల ఎరువు మన విత్తనాలు విత్తే సమయానికి అది ఎరువుగా మారుతుంది. ఒకసారి వేసుకున్న పశువుల ఎరువు 3 సంవత్సరాల వరకు అయితే పనిచేస్తుంది. పశువుల ఎరువులను సరైన టైంలో సరైన మోతాదులో కనుక వేసుకున్నట్లయితే రసాయనిక ఎరువులను వాడకుండానే పంటను పండించుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరిచ్చే ఈ బెస్ట్ సపోర్ట్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మరొక మంచి టాపిక్తో కలుద్దాం. జై హింద్.